30 మార్చ్ 2025 మద్దతు అద్భుతమైన ఉగాది పండగ బాగా చేసుకోండి. కానీ ఈ సంవత్సరం మొత్తం చాలా ప్రమాదకరమైన సంవత్సరము. అంతా బాగా జరుగుతున్నప్పటికీ ఖాండభవన దహనము అంటారు. అందంగా ఉండేది ఒక్క క్షణంలో కృష్ణార్జునులు మంచి పని కోసమే వారు ఆ ఖాండభవన దహనం చేయటం వల్ల దాంట్లో ఉన్న జీవరాశులు అలాగే అన్నీ కూడా దహించబడినట్లు అయిపోయినాయి. అందుకని ఈ సంవత్సరంలో ప్రతి క్షణము చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం అదృష్టరత్న ధారణ చేసుకుని శివారవటము, బొళ్ళు ఓడలు అవటం అన్నీ కూడా ఈ సంవత్సరం జరుగుతాయి. ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎంత ఆరోగ్యంగా ఉన్నామో, ఎంత గొప్పగా ఉన్నామో ఇవన్నీ కాదు, కానీ అదృష్టవంతంగా ఉండాల్సినది, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సంవత్సరం ఇది. ఖాండవన దహనం అంటే ఒక రాజ్యం మొత్తం దహించిపోయేటప్పుడు ఎట్లయితే ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంటుందో, అన్ని రకాలుగా మంచిగా ఉన్నప్పుడు కూడా అది ఒక ఓడలో వెళ్తున్నప్పుడు ఉన్నంతసేపు బ్రహ్మాండంగా హాయిగా ఆనందంగానే ఉంటుంది. మునిగిపోతే ఎంత ప్రమాదమో అట్లాంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశము అన్ని తరగతులకి, ఆడ మగ చిన్న పెద్ద, వ్యాపారస్తులకి, వ్యవహారస్తులకి, అలాగే బ్రోకరేజ్ చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, గొప్ప గొప్ప వ్యాపార వ్యవహారాలు నడిపే వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సింది. కొన్ని రకాలైన విషయాలు మనం చేయలేము, అవి ఓన్లీ అమ్మవారి మాత్రమే చేయగలదు. ఆ రక్షణ ఇవన్నీ చేయడం కోసం కంపల్సరీ అదృష్టతను ధారణ చేయాల్సిన సంవత్సరం ఇది. బ్రహ్మాండంగా వెలుగు వస్తాయి. ఆడైనా మగైనా చిన్నైనా పెద్దైనా వ్యాపారస్తుడైనా వ్యవహారస్తుడైనా కూలి చేసేవాడైనా సాడేసాత్ వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సంవత్సరం. అందుకు అదృష్టత్రం పెట్టుకున్న తర్వాత కోటి సూర్యులు వెలుగుల ప్రభావంతో మీకు వచ్చే చెడులు, రాజ్యంలో ఉండే ఇబ్బందులు, రకరకాలైన కష్టాలు, యాక్సిడెంట్లు, అనారోగ్యాలు, వీటన్నిటి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతారు. విమానంలో కనుక అంటే మేఘాల కంటే పైన కనుక ప్రయాణం చేస్తుంటే కింద జరిగే ఏ విపత్తుతోటి మీకు ఎట్లయితే సంబంధం ఉండదో అదృష్టత్వం ధారణ తర్వాత జీవితం అద్భుతంగా మారిపోద్ది, అన్ని రకాలుగా మంచిగా జరుగుతుంది. కంపల్సరీ అదృష్టత్వం ధరించాల్సిన సంవత్సరం ఇదే. ఎందుకంటే ఆ క్షణం వరకు అన్ని రకాలుగా బాగుండి అప్పటికప్పుడే తిరగబడిపోయేటట్లు కాలిపోయినట్లు అయిపోయే ఛాన్సులు ఉంది. ఇప్పుడు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అదృష్టరత్నం ధరించండి, అద్భుతాలు సాధించండి. శుభం భూయాత్. అది ఎలా కాలసర్ప దోషాన్ని నివారిస్తుందో జాగ్రత్తగా గమనించండి.